విలాస్ 24 hours ఓన్లీ వైట్ కలర్ ఫుడ్ తో సర్వైవ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే, బట్ ట్రై చేస్తే పోలా చాలు. ఇలాంటి ఛాలెంజెస్ ఇంకొన్ని రావద్దని అనుకుంటున్నా ఇప్పటికైతే. ఉంది బేటా. గుడ్ మార్నింగ్ ఫెలాస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎన్ఫీల్డ్ బాయ్ ఛానల్. డే మొత్తం వైట్ కలర్ ఫుడ్ మాత్రమే తినాలి మనం. నా క్యూటెస్ట్ ప్రిన్సెస్ అన్నమాట ఇది. బాయిల్డ్ ఎగ్స్, మిల్క్, బ్రెడ్ ఇవైతే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటాను. ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు పాలైతే వేడి చేసిన, ఈలోగా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఎంతైనా పొద్దుగా ఎండకు కూర్చుంటే మిల్క్తో పాటు బ్రెడ్ తిన్నాక బాయిల్డ్ ఎగ్స్ తిని ఇక్కడితో అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసా. తిన్నాక కాసేపు టీవీ చూద్దాం అనుకుంటే ఏంది మావా ఇది. ఇక లంచ్ విషయానికి వస్తే లైట్ గా కర్డ్ రైస్ తిన్నా, జారా తినేదా కాగి లాస్ట్ లో ఒక్క బనానాతో అయితే ఎండ్ చేసిన. స్నాక్స్కి వచ్చేసరికి వేఫీ తీసుకున్నా. స్నాక్స్లో ఇంకోటి ఏది యాడ్ చేసుకున్నా అంటే లస్సీ. ఇంకా లీజ్ ఉంది బేటా, అంటే నాకు నచ్చలేదు. నాట్ దిస్ బాగుంది. వేఫీతో అయితే స్నాక్స్ ఫినిష్ చేసిన. మార్నింగ్ నుంచి స్నాక్స్ వరకు అయిపోయింది కదా. డిన్నర్లోకి అయితే వైట్ సాస్ పాస్తా చేసుకుందాం. సో ఇది కూడా మ్యాగీలానే, మసాలాస్ అన్ని దీంట్లోనే ఇంక్లూడింగ్ ఉంటాయి. అంత టేస్ట్ ఏం లేదు. ఆ మురిగిపోయిన కార్న్ కొన్ని వేసిండు. ఇక్కడితో ఈ వైట్ కలర్ ఫుడ్ ఛాలెంజ్ అయిపోయింది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. అండ్ మరిన్ని ఫుడ్ ఛాలెంజెస్ కోసం ఆర్ మీ మైండ్లో ఏమైనా ఫుడ్ ఛాలెంజెస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ట్రై చేద్దాం. ఎవ్రీ అప్డేట్ అండ్ నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ ఏం చేస్తున్నా అని మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. సో ఫాలో ఫర్ మోర్. బాయ్.